నువ్వు ఎందుకు దూరుతావు? హోటల్లో కప్పులు కడుగుతావా? ఎవడు కడతాడు? హోటల్లో కప్పులు కడుగుతావా? ఎవడు కడతాడు? చెప్పు. కేరళ అది కేరళ. ముద్రమణ కేరళ అది కేరళ. ముద్రమణ వీడు దొరుకుతుంది. మమతా ఒకసారి గమనించు, ఇక్కడ డాబా అనేది మనం 1, 2, 3 అది మెయిన్కి ఏసీకి పెట్టించేసినాను. ఈ బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా ఉంది. కానీ ఏమైందంటే పెట్టుబడి 15 లక్షలు పెట్టి స్టార్ట్ చేసినారు. అది నా కోసం కూడా కాదు నేను స్టార్ట్ చేసినది. కొంతమంది ఎవరైతే ఉద్యోగం లేదు వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు రాక మేము ఏ దారి పోవాలా, మేము అంత కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి హోటల్ మేనేజ్మెంట్ చదివినాము, ఇప్పుడు ఎట్లా చేస్తాను, నాకు ఎవరు మాకు ఆశ్రయిస్తారు, అది ఇదండి. స్థలం 30 సెంట్లు కొనుక్కొని మొత్తం డాబా పెట్టించాను. ఈ పక్క ఎవరు ఆ పిల్లోడు? సామాన్లు కడిగే పిల్లోడుగా? సామాన్లు కడిగే పిల్లోడుగా? ఏం చేస్తానులే. నీకెందుకు? నీకు అవసరమే ఉంది. నాకెందుకు? నువ్వు చెట్టు కింద ఉండరా అని చెప్పినా నా పక్క. నువ్వు ఈ పక్క రాసిన అవసరమే ఉంది. చెట్టు కింద ఎవరు? ఆ పక్క ఏం చేస్తాను అంటే నేను ఇప్పుడు అంతమంది నేను మీకు ఆల్రెడీ తెలిసిండేది. అందుకు హోటల్ మేనేజ్మెంట్ చదివిన పిల్లోళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి 5 స్టార్ హోటల్ దీనిలో జాబ్స్ రావడం లేదు. నా సర్కిల్లో బ్యాంకాక్, మలేషియా దీనికి ఏదైనా పంపిద్దామనే ఉద్దేశం నాకున్నా కూడా వాళ్ళు అన్నా మేము ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలా, లాంగ్వేజెస్ నేర్చుకున్న తర్వాత మేము ఇంజనీరింగ్ కాదు హోటల్ మేనేజ్మెంట్. నీకు నువ్వు ఎందుకు దూరుతావు? హోటల్లో కప్పులు కడుగుతావా? హోటల్లో కప్పులు కడుగుతావా? సప్లై చేస్తావా? అలా నువ్వు వంట చేస్తావా? వంట ఏమైనా ఉంచుకుంటావా? పక్కన ఫస్ట్ బయట దాటు డాబాలో ఎవడు పంపించడం నీకు? చెప్తాడు 10 మంది హోటల్ మేనేజ్మెంట్ పిల్లోళ్ళకి నేను వాళ్ళకి లైఫ్ ఇవ్వాలని ఉద్దేశంతో ఆడవాళ్ళకి ఇస్తావు కానీ ఆర్గానిక్ ఇస్తావు. ఆడవాళ్ళే లేరు మా దాంట్లో. ఆడవాళ్ళు ఏంటి? అదే అర్థమైంది. మొత్తం ఇవన్నీ ఏంటి అసలు డాబా రెస్టారెంట్లకు పోయి ఎప్పుడు తినలేదు అబ్బాయి. అందుకు మీకు అట్లా మాట్లాడుతూ ఉండొచ్చు, మీకు తప్పుగా అనుకోద్దండి. అసలు ఎవరిది అసలు ఏమైందా? ఏదో పాట పాడేకి వచ్చినా సైడ్ ఆపితే ఖాళీకి కనిపించింది. దీని గురించి ఏదో మాట్లాడుకుంటాను. ఏదైనా ఒకటి కనబడినప్పుడు దాన్ని మన అవసరాలు తగ్గట్టు దాన్ని మనం మోల్డ్ చేసుకొని దాన్ని మనదే అన్నట్లు తెచ్చుకొని దాని మీద పేరు సంపాదించాలా. పేరు సంపాదించా పక్కన ఉంటాడా? ఫోటో ఉందా? ఫోటో ఉందా? అంటే ఫోటోలు పెట్టుకో కూర్చుంటారు. పెట్టుకోవాలా? మీదన్నాడు మీరు ఫోటోలు పెట్టుకోండి. నువ్వు డిస్టర్బ్ చేయొద్దు, నేను మంచిగా చెప్తాను. ఏం చెప్తాను? ఏముందో కాదు అసలు గేరే ఉంది కాదు. నువ్వు ఎక్కడో నుంచి వచ్చి నువ్వు ఇదేదో చూడు, దేవుడు నాకు కారు ఆపీయడం ఎందుకు? అవసరమే ఉంది. అవసరం చూస్తారు కాబట్టి వచ్చినానే దీన్ని చూడడం ఏంది? దీన్ని చూసినాక నా మైండ్ లో ఒకటి మెదలడం ఏంది అంటే ఐశ్వర్యాన్ని చూస్తావు ఐమన్నీది అయిపోతుంది. ఐశ్వర్యాన్ని చూస్తావు ఐమన్నీది అయిపోతుంది. బాంబేలో ఆడ ఉంది, నాది ఎట్లయిపోతుంది? లైవ్ లో చూడడం వేరు, ఫోటోల్లో చూడడం వేరు. చూడండి ప్రతి రోజు దీనికి చికెన్ ముక్కలు వేస్తాను, దాన్ని ఎత్తుక్కుంటూ వచ్చింది. ఓనర్ స్వభావం కుక్కకి ఉంది కానీ ఈ కుక్కకి లేదు చూడు విశ్వాసం. రోజు రాను అంటే నువ్వు రోజు రావాలంటే ఉన్నోడు ఉంచుకోవాలంట. చెప్పిన స్టార్టింగ్ లోనే వంట మాస్టర్ ని వాళ్ళని వీళ్ళని ఎవరో లేడీస్ ని సప్లై లేడీని వాళ్ళని ఉంచుకోవాలంటేనే వీడు డాబాకి రెస్టారెంట్ పని పోతాడంట. ఇట్లా నీచత్వం ఉన్న వాళ్ళు కాబట్టి ఇట్లా వాళ్ళని హోటల్ నుంచి డాబాల్లోంచి రెస్టారెంట్ నుంచి తీసేసి హోటల్ మేనేజ్మెంట్ చేసిన పద్ధతి గల కొంతమందిని అపాయింట్ చేసుకుంటారు. ఇట్లాంటి కామాంధుల వల్ల, ఇట్లాంటి వాళ్ళ నీచుల వల్ల. నేను కామాంధులు ఇప్పుడు ఏం చెప్తాను? ఎవరు చెప్తా ఏం చెప్తాను? సరే మాట్లాడద్దు, నేనే చెప్పుకొని
చూడు ఈ పైన వచ్చేసి కేరళ నుంచి తెప్పించింది. చూడండి ఎవరు చెప్పు. కేరళ అంటే కేరళ, అది కేరళ. ఏ ముద్రమణ కేరళ అంటే కేరళ, అది కేరళ. ఏ ముద్రమణ వీడు దొరుకుతుంది. ఏదో చెప్తాను అది చెప్తాను ఏది పైన కటారి కట్లు అంటే కేరళలో ఫేమస్. ఆ పైన షేప్ చూడు, నీకు ఇట్లా షేప్ వస్తుంది, డైమండ్ షేప్. ఆ కట్లెట్ దొరకవు. కేరళ కటారి కట్లు అయితేనే అట్లుంటాయి. ఇబ్బంది తెలుదులే నేను చెప్తున్నా కదా. మనకు వర్షం పడినా మంచు పడినా కూడా ఆ బ్రిక్స్ బాక్స్ లోనే 25 మినిట్స్ ఆగుతుంది. కింద కూలింగ్ అయినా సరే ఏదన్నా అబ్జర్వ్ చేసుకుంటుంది. సైంటిఫిక్ తెలియదు, సోషలిక్ తెలియదు, మోరల్ తెలియదు, ఏమీ తెలియదు. చెప్పు చెప్పని నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. సరే చెప్పు. అందుకు చుట్టుపక్కల చదివిన 10 మంది హోటల్ మేనేజ్మెంట్ పిల్లలకి నేను ఆసరగా ఉండాలని చెప్పి అవసరం ఉంటాను. వాళ్ళు లేరా, వాళ్ళు ఎందుకోరా, వాళ్ళు చూసుకోరా. ఎప్పుడు అండగా ఉంటాడంట. వాళ్ళు లేవు. నువ్వు ఏదో పెద్ద ఉద్యోగాలు ఇచ్చారు, సీఎం పిఎం ఏమైనా. అబ్బా అది ఏదో చంద్రబాబు నాయుడు చెప్తారు, అట్లా ఎవరు చెప్తారు అన్నాడు. ఏదో వాళ్ళకే ఫోన్ చెప్పినట్టు. మరి ఎదుకోరా, వాళ్ళు చేసుకోలేరా, వాళ్ళు చూసుకోలేరా. ఎవరికి మళ్ళీ ఫోన్ చేశారు. వాటర్ ప్లాంట్ మీ ఊరికి పెట్టిస్తా ఏమే, వాటర్ ప్లాంట్ లో మీకు ఎవరైతే ఉద్యోగాలు ఇప్పిస్తా ఏమే, త్రాగునీరు మీ ఏరియాకి అందే పూచి నాది. వాటర్ ప్లాంట్ తెప్పిస్తున్నాను జర్మనీ నుంచి. 36 లక్షలు పెట్టి వాటర్ ప్లాంట్ వస్తుంది త్వరలో. అది ఫిట్టింగ్ చేసేకి ఇంజనీర్లు వస్తారు. మొత్తం అంతా మీ 2 గ్రామాల ప్రజలకి మంచి నీళ్ళు వస్తాయి, ఉద్యోగాలు వాటర్ ప్లాంట్ లోనే వస్తాయి. చెప్పుకున్నాడు ఏది బిల్డప్ మాస్టర్ అవసరం ఏమన్నా. ఎవరు చెప్తున్నాడో ఏం చెప్తున్నాడో నాకు అర్థం కాలే కానీ. చూడు మమత, నువ్వు అందుకే కన్ఫ్యూజ్ అవుతలేదు, నువ్వు మధ్యలో దూరే. మమత ఎత్తాను అసలు. మమత చెప్పేదినా నేను చెప్పని ఫస్ట్ చెప్పు. ఏం చెప్తావు? ఈ 30 సెంట్లు స్థలము నేను తీసుకున్నాను. స్థలానికి 1,36 లక్షలు ఖర్చు పెట్టి ఏమన్నా ఎవరు తేడా అసలు తీసుకెళ్ళక్క. ఏది చెప్తారా? నువ్వు ఉన్నావా స్థలం ఉన్నప్పుడు? నువ్వు ఉన్నావా స్థలం ఉన్నావా? రిజిస్టర్ ఆఫీస్కి వచ్చినావు. వస్తే ఎప్పుడు పోయినావు? ఎవరు? దసరా ముందు రోజే రిజిస్టర్ చేయించుకోండి అని ఫోన్లు కొడితే రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఒక పాస్పోర్ట్ దిగి, ఒక గ్రూప్ ఫోటో దిగి, ఒకటి ఆల్బమ్ చేయని చెప్పి డబ్బులు ఇచ్చి వచ్చినాను. నీకు ఏం తెలుసు? అసలు ఇవన్నీ చాలా అబద్ధాలు ఇవన్నీ. సరేలే, నీది ఏదైనా అంటే నువ్వు మళ్ళీ చెప్పుకో. 1,36 లక్షల స్థలానికి అయింది, రిజిస్ట్రేషన్కి 18 లక్షలు అయింది. మొత్తం ఇవన్నీ దగ్గరుండి చేపించడానికి వాడు ఎవడో మొన్న అయినాడు. నువ్వేనా రాత్రి తాగిండేది? డాబాకి రూల్స్ రెగ్యులేషన్స్ మేమంటే ఒక టైం పెట్టుకున్నాం. నీకు ఇష్టాసారం డాబా బంద్ చేసినాక వచ్చి ఆడ క్వార్టర్ బాటిల్ ఫుల్ బాటిల్ జరగలేదని మూతపడే ఆడ పాతపడి ఎన్నేళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. దానికి ఎవడో మందులు తెచ్చుకుని తాగితే అసలు ఎవడున్నాడా? పాత పడిండేదే దాన్ని తిప్పుతా. ఇప్పుడు దాన్ని తిప్పుతా చూడు. పాతబడి 2 ఏళ్ళు మూలం పడిండేది. కొత్త చేసి కొత్తదాన్ని పాత చేసి అన్ని రకాల వాడతాను. ఒక రకంగా కొత్త చేసి కొత్తదాన్ని పాత చేసి అన్ని రకాల వాడతాను. ఒక రకంగా ఉండు వల్ల నువ్వు ఎలా వాడతావు? పాతబడి అందరూ మా వల్ల కాదని చేతులు ఎత్తేసిన దాంట్లోనే మొగోన్ లెక్క తొడగొట్టి మీసం తిప్పి ఇదే ప్లేస్ లోనే మళ్ళీ డాబా స్టార్ట్ చేసి సక్సెస్ అయినాను. ఇట్లా వాళ్ళు చీడపురుగుల వల్ల మళ్ళీ ఫ్లాప్ అయింది. నాకు వద్దు ఆవిడ చెప్తా. శాత కాదు ఊరికే డొల్లా, శాత కాదు ఊరికే డొల్లా. ఏం పెట్టుకొని అయితే అవుతుందా? అసలు కొన్నేళ్ళ చెప్పాలి. నీ దగ్గర ఆధార్ కార్డు ఉందా నీతో? ఆధార్ కార్డు ఉందా నీతో? ఆధార్ కార్డు ఉందా? నా ఆధార్ కార్డు ఇస్తా. బస్ స్టాండ్ కి పోయి చూపించి అడుగు స్థలం ఉన్నాడా లేదా అని వాళ్ళు చెప్తారు. బస్ స్టాండ్ లో కంప్యూటర్ లో కొడతాంటారు, చూడలేదా నువ్వు? స్టార్టింగ్ లో ఆడ పోయి ఆధార్ కార్డు ఇస్తే నా ఆధార్ కార్డు అతనికి స్థలం ఉందా, ఏడని డాబా పెట్టినాడంటే లిస్ట్ వస్తుంది. నీకు ఇంకా కావాలంటే రైల్వే స్టేషన్ పోయి రైల్వే స్టేషన్ పోయి ఆధార్ కార్డు ఇస్తే మొత్తం ఫోటోలు కూడా తీసిస్తారు. నీకు తెలియదేమో ఇప్పుడు ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది. రైల్వే ఏంటి నీకు లేదు.
నువ్వు స్థలం కొనలేదు కాబట్టి నీకు తెలుసు ఏడాడ స్థలాలు ఇస్తారు ఫోటోలు ఆడిస్తారు అనేది. అంటే దాంట్లో రెండు అంటే ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ యావన్నీ అవన్నీ మీసం అంటారు అవన్నీ మీసమంట మీసం అంటారు అవన్నీ మీసమంట మీసమంట మీసేవారి మీసమంటాడు. ఇంకోటి ఏంది అది నెట్ నెట్ నువ్వు చూసే బిట్లు ఏది హోటల్ మేనేజ్మెంట్ కూడా మాట్లాడుతుంటే నువ్వు బిట్ల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు బిట్ట షాపులు వేసుకున్నాడు చేసుకో వ్యాపారం రూమ్ ఇస్తాను 10 మందినే బతికించినా అంట నీ నొగని బతికిలేనా పో చేసుకో వ్యాపారము. లేకపోతే గుడిసె తీసుకొని గుడిసెడు పనులు చేసుకో లేకపోతే గుడిసె తీసుకొని గుడిసెడు పనులు చేసుకో. నీకే గుడారం ఇచ్చేసి అనుకుంటాను నువ్వే గుడారంలో ఏమని చేసుకో నువ్వు బయలుదేరు. మమత 1,70 లక్షలు నష్టపోయినాను నీ వద్ద ఏదైనా ఏమి ఊరికే వస్తాయా మెయిన్ రోడ్డుకి స్థలం ఊరికే వస్తుందా కట్టించక ఎంత అవుతుంది అసలు కాంట్రాక్టర్ ఇంజనీర్లకు ఎంత అవుతుంది లేబర్ ఎంత అవుతుంది చెక్క ఎక్కడి నుంచి వస్తుంది. నువ్వు వచ్చినది ఎన్ని రోజులు అయింది నువ్వు కట్టించింది ఎన్ని రోజులు అవుతుంది నేను పెట్టింది ఎన్ని రోజులు అవుతుంది నేను వచ్చింది ఎప్పుడు అసలు ఈ ఏరా నీదా ఊరికే సోక్క ఊరికే వేసుకొని వచ్చి ఇక్కడ సోక్క అని చెప్పేది కదా అసలు ఇది ఊరిదో స్థలము ఇది వచ్చి చెప్పుకొని ఎప్పుడు కట్టి చెప్పా ఎప్పుడు వచ్చా చెప్పు. నీ తరపున ఎంతో అంత హెల్ప్ చేస్తే నాకు కాదు హోటల్ మేనేజ్మెంట్ చదివిన నీకేం అడితే నీ బాబు అయితే నువ్వు నువ్వు అడిగారా ఈ పిల్లోని పక్కన పంపించేసి ఫ్రేమ్ లో నన్ను పెట్టు మమత 10 మంది హోటల్ మేనేజ్మెంట్ పిల్లోని బతికిస్తావో చంపుతావో ఎందుకంటే నా వంతు అయినంత వరకు 1,76,76,00,000 నా పెట్టుబడి నేను పెట్టాను. కొద్దిగా 2 నెలలు నష్టం జరుగుతుంది. ఆ నష్టానికి తగ్గట్టు నువ్వు కొద్దిగా 3 లక్షలు 5 లక్షలు నాకు ఏమైనా పంపించగలిగితే నేను మళ్ళీ వాళ్ళ చేతికి ఏదైనా డబ్బిచ్చి నేను అట్లా ఊరిడిచి పరారైతా ఏదైనా డబ్బిచ్చి నేను అట్లా ఊరిడిచి పరారైతా. చేస్తాడా ఇతరులు వాడుకొని పర్సనల్ గా నువ్వు మళ్ళీ పరామర్శిస్తానే పారిపోతా చెప్పిన పారిపోతాను ఎట్లా అదే అదే ఏమో రూపాయి అయితే ఏం లెక్కించే మేడా నువ్వేం చెప్తావు ఇప్పుడు వంట మాస్టర్కి ఎవరిస్తారు ఆ బాబా నైట్ టైం వచ్చిపోతుంది ఆ బాబు ఎవరిస్తాడు చూడు పాప కంట చూడు పాప కంట అది క్లీనింగ్ చేసే క్లీనింగ్ చేసే కొత్తుంది నీకు చేసే కొత్తుంది నాకు అదే మా డౌట్ నీ మీద క్లీనింగ్ అందు నైట్ వస్తుందంట నైట్ చూడు చైనా చెఫ్ పెట్టినాను జపనీస్ చెఫ్ పెట్టినాను రాజస్థాన్ నుంచి పోప చూపిరా ఏముందప్ప నాకుండు ఎక్కడా చూడు చూడు ఏమిదా బొమ్మల పోసాను చూడ ఎక్కువ ఎంట్రాలైంది 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది దాన్ని పెట్టి చైనా చెప్పాను గూగుల్కి బిల్డప్ మాట్లాడి చూసుకుంటా ఎక్కడ అసలు చూపి ఏముందన్నా మొత్తం అంతా దొంగలు పడి ఎత్తపోయినారు మమత కాస్ట్లీ పెట్టా మమత చైర్లు చూస్తే నువ్వు 5 స్టార్ హోటల్లో కూడా పెట్టరు చైర్లు ఇట్లా చిల్లరాయిలు వచ్చి చైర్లు కుర్చీలు ఎంతకని కాసుకోవాలా ఓ వారం రాత్రి పగలు నిద్ర లేకుండా కాసుకుంటాను అనుకో ఇట్లా నా కూడా సమయం సందర్భం చూసి ఎత్తపోతారు ఆడిగా రాత్రి వచ్చే పాప చెప్తానే ఉంది ఇట్లా నా కొడుకులు రానిద్దు రానిద్దు అని నేను వింటానా కథలు ఏం చెప్తున్నానో అప్పటికప్పటికే మార్చేస్తానో నువ్వు అది అది ఎవరికి పెడతాను పెట్టే నమస్కారం మన ఏదో ఎప్పుడు నా డాబా రన్ అవుతుంది ఖచ్చితంగా నా డాబా రన్ అవుతుంది దేవుడు చూసుకుంటాడు నీ మనసు మారుస్తాడు నువ్వు ఖచ్చితంగా 3 లక్షలు నా అకౌంట్లోకి వేస్తావు ఎప్పుడు పోటాడు కావాలంటే నేను రమ్మంది రమ్మద్దు ఏ కుట్రమాడ కోట్లు ఖర్చు పెట్టి మేము కడతాంటే ఐరన్ ఎత్తపోవడము ఫస్ట్ నువ్వు సగాల ఉన్నావు ఫస్ట్ పోయి కూర్చోబమ్మ కార్లు చిల్లరేగా
డాబా చుట్టుపక్కలకి కనపడినావు డాబాలోనే బూజుతా వచ్చిన ప్రతి ఒక్కరు నీకు హారతి ఇచ్చి దండేసి ఫస్ట్ డాబాలోకి ఎంటర్ అవుతారు. తీసుకుంటావా? తీసుకో